బాబు సంతోషం ఎక్కువైందంటే నా ఇప్పే దొరికిందా? బాబు ఈ రోజుల్లో ఉత్తరాలు రాస్తే చేరుతాయా? రమ్మని రాశాను వెంటనే వచ్చేసావా? వచ్చావా బాబు? బాగున్నావా? మీ ఆరోగ్యం ఎట్లా ఉంది నాన్న? వయస్సుతో పాటు క్షీణించేదే గాని పెరిగేది కాదు కదా. అది సరేగాని నువ్వు నాటకాలు వేస్తున్నావట, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నావట. మహానటుడు మాధవయ్య గారు కొడుకు నటుడు కావడం పెద్ద గొప్ప. ఒరే ప్రసాద్, నీ నాటకాలని నువ్వే రాసుకుంటున్నావట, అందుకు నేను చాలా గర్విస్తున్నా. నటులదే ఉందిరా, నాటకాలు రాసిన కవులు, వాళ్ళు సృష్టించిన పాత్రలు అవేరా శాశ్వతం. నటులు వస్తారు పోతారు. కాదేం మాట. కవులు ఎంత గొప్ప పాత్రలు సృష్టించినా వాటికి జీవం పోసిన మహానటులు ఎంతమంది లేరు. ఉదాహరణకు బళ్ళారి రాఘవ, స్థానం, మాధవ పెద్ద. అది నిజమే నాయన. ఆ పాత్రలకు అమరత్వం కల్పించి శాశ్వతం చేసి ఆ నటులు కాలగర్భంలో కలిసిపోయారు. దేశం వాళ్ళను మర్చిపోయింది. అందాకెందుకురా, నా సంగతి చూడు. నేను నాటకాలు ఆడే రోజుల్లో మాధవయ్య నాటకం అంటే టిక్కెట్టే దొరికేది కాదు. జనం గిటగిటగిటగిట్లాడిపోయేవాడు. మాట మాటకు చప్పట్లు, పద్యం పద్యానికి వంశమోర్లు, అడుగడుగు నా హర్షాతిరే కాదు. ఎన్ని సన్మానాలు, ఎన్ని బిరుదులు, ఎన్ని బహుమతులు రా. ఆనాడు నాకు వచ్చిన బహుమానాలన్నీ ఇవాళ నన్ను వెక్కిరిస్తున్నాయిరా. ఇవాళ నేను ఎవరికి కావాలి, ఎవరికి గుర్తున్నాను? తల్చేవాళ్ళు ఎవరు, పలకరించేవాళ్ళు ఎవరు? ఆనాటి ఆ వైభవాన్ని, ఈనాటి ఈ స్థితిని తలుచుకుంటే నాలో నాకొక భంగి నవ్వు. అంతేరా నటుడి బ్రతుకంటే అంతే. కాళిదాసు, షేక్స్పియరు, వేద వెంకటరాయ శాస్త్రి, ధర్మవరం రామకృష్ణమాచార్యులు, తిరుపతి వెంకట కవులు, గురదాడ లాంటి ఇంకెందరో మహాకవులు చచ్చిపోయినా సజీవంగా ఉన్నారు, ఉంటారు కూడా నాయన. అందుకే నువ్వు రచయిత అయ్యావంటే నేను అంతగా గర్వించాను నాయన. ఒరే, ఒక్కసారి నాటకం చూడాలనుందో. నాన్న, మీరు నా నాటకం చూడడం నా అదృష్టం నాన్న. ఈసారి నాటకం ఇచ్చినప్పుడు నేను తప్పకుండా తీసుకెళ్తాను. అలాగే. అంతవరకు ఎందుకు? మీ ఆరోగ్యం కూడా బాగాలేదు. మీరు వెంటనే నాతో రండి. అక్కడ మీరు ట్రీట్మెంట్ కూడా చేయించుకుందరు. కానీ పట్నంలో ప్రాణం పోసే డాక్టర్లు ఉన్నారా ఏమిటో? అదేం అక్కర్లేదు. కానీ నీ నాటకం ఉన్నప్పుడు చెప్పు, తప్పకుండా వస్తా. అలాగే. అప్పుడే వాడిని వీటెవరు గోపాలరావు కూడా చూసి రావచ్చు. గోపాలరావు మా బాల్య స్నేహితుడురా. ఆ మధ్యన నిన్నోసారి పంపించమని చూడాలనుందని కూడా ఉత్తరం రాశాడు. నన్ను దేనికి? వాడు ఎప్పుడూ ఏదో కష్టాల్లో ఉంటే నేను కొంచెం సాయం చేశాను. దాంతో వాడికి అదృష్టం పట్టిందని, కోటీశ్వరుని అయ్యారని వాడికి ఒక పెద్ద నమ్మకం. పాపం మన డబ్బు మాత్రం వడ్డీతో సహా అప్పుడే ఇచ్చేశాడు. కానీ కృతజ్ఞత మిగిలిపోయిందిరా వాళ్ళు. అంటాడు, ఒరే మాధవయ్య, నీ కొడుకు నా కూతురిచ్చి పెళ్లి చేయాలరా, అప్పుడు కానీ నీ రుణం తీర్చిన విముక్తి కలగదురా అంటాడు. పెళ్లి కూడా ఎందుకు? ఒరే, ఆ పిల్లని చేసుకోవాలని నీకేమీ నిర్బంధం లేదు. వెళ్ళి చూసిరావు సరే. అయితే అక్కడ చిన్నబాబు పెళ్ళ రెడీగా ఉందన్నమాట. ఏడ్చావులేరా, అక్కడ కాబట్టి ఇంకో చోట రెడీగా ఉండదా ఏమిటి? సరే, ఇక్కడ వంట రెడీ, భోజనానికి సిద్ధం అయితే వడ్డించడానికి రెండు రెడీ, నాన్నగారికి రొట్టి పాలు రెడీ. మరి ఇప్పుడు రెడీ లేనిది ఏమిటి? ఒకటే ఒకటి. ఏమిటి? నాకంటూ ఒక పిల్ల, ఒక ఆడది. రండి బాబు రండి, తమను చూసి చాలా కాలం అయింది. చిన్నమ్మగారిని పిలవమంటారా? చిన్నమ్మగారు వద్దు కానీ మీ అయ్యగారు గోపాలరావు గారు ఉన్నారా? ఉన్నారు బాబు. ఇది తీసుకెళ్ళి ఆయనకి. ఏడు బాబు, మొన్నేమో చిన్నమ్మగారికి ఇవ్వమన్నారు, ఇప్పుడు పెద్దయ్య గారికి ఇవ్వమంటున్నారు, రేపు పెద్దమ్మ గారికి కూడా ఇవ్వమంటారు ఏంటి? చిచి, నీ అధిక ప్రసంగం నువ్వు తీసుకెళ్ళు. బాబు, మరి మన మర్యాద మర్యాద బాగా అలవాటు పడిపోయావు. చేయమంటారు బాబు? బాబు, మీరు వరండాలో కూకండి, నేను అయ్యగారితో చెప్పేస్తాను. అందరూ వచ్చినట్టేనా? మీ పద్ధతి ప్రకారం అందరం వచ్చాం. వెరీ గుడ్. అమాత్రక బయట వాకిట్లో నా కోసం ఉత్తరం కాచున్నాడు, వెళ్ళి తీసుకురమ్మా. ఇది అత్యవసర సమావేశం కాదు, హాస్యరస సమావేశం.
మీరంతా ఇప్పుడు ఒక మంచి నాటకం చూడబోతున్నారు. నమస్కారం. నువ్వేనా ప్రసాదివి? అవునండి. మా తోటమాలి చేత నాకు చీటీ పంపించింది కూడా నువ్వేనా? అవునండి. అలాగే 3 రోజుల ముందు మా తోటమాలికి లంచం ఇచ్చి మా అమ్మాయికి చీటీ పంపించింది కూడా నువ్వేనా? నిజం చెప్పు, నా మొహం చూసి చెప్పు. మీరు నేనేనయ్యా ఈ ఇంటి తోటమాలిని, ఈ ఇంటి యజమాని గోపాలరావుని. ఇప్పటికైనా అర్థమైందా? మా అమ్మాయికి లవ్ లెటర్ తెస్తావా? లవ్ లెటర్ నీకెన్ని కుండలు? అదే లేదు మమ్మీ, సరళ పిక్నిక్ రమ్మని రాసిన ఉత్తరం. అదే ఇతరులకు తేవాలి. యాండి ఉత్తరం ముక్క తెచ్చిచ్చేందుకే కొత్త ఉడికిపోతున్నారే. ఇంత మునుపు మీ అమ్మాయికి నాకు జరిగిన ఏమిటా కూతురు? బాబు ప్రసాద్, అసలు ఏం జరిగిందో చెప్పు, చెప్పు. మీ డొక్కు కారు దిక్కు మొక్కు లేని చోట, దెయ్యాలు తిరిగే చోట ఆగిపోతే మీ ముద్దుల కూతురు ఏడు ముఖం పెట్టుకుని వర్షంలో తడిచి ముద్దయి గడగడగడ ఒడికిపోతుంటే అయ్యో పాపని నా సైకిల్ మీద తీసుకొచ్చి ఇక్కడ దింపారు. నాన్నగారు, ఇంతకన్నా పెద్ద చరిత్ర ఉందండి ప్రసాద్కి. ఈయన గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్, నవ్వుల నట సామ్రాట్, హాస్యరస చక్రవర్తి అనే బిరుదులు కూడా ఉన్నాయండి. అవును మావయ్య గారు, నేను ఈయన నాటకం చూశాను. అత్తయ్య గారు, మీరు ఒకసారి ఈయన నాటకం చూశారంటే రోజుకు 3 సార్లు నవ్వుకుంటారు. అబ్బాయి, నువ్వు ఆర్టిస్టు కనుక నిన్ను క్షమిస్తున్నా. ఇప్పుడు చెప్పు, నన్ను చూడాలని ఎందుకు వచ్చావు? నా నాన్నగారు మిమ్మల్ని ఒకసారి చూడమంటే వచ్చాను. ఎవరు మీ నాన్న? రంగమార్తాండ మాధవయ్య గారు. మాధవి కొడుకు అభినవ దుర్యోధనుడని, అపర హరిశ్చంద్రుడని, ఒకప్పుడు ఆంధ్ర నాటక రంగాన్ని వృతులగించిన మా మాధవి కొడుకు. ఏమండి, మీరు మాటలు చెప్పడం చూస్తే మీరు ఎప్పుడు నాటకాల్లో వేశారా? ఏదో ఏడ్చాడు కానీ ఆయన ఎక్కడా నేను ఎక్కడ, ఆయన కొడుకు నువ్వు. చెప్పాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరో మాధవి కొడుకు చెప్పానే అబ్బాయి ఇతను. చూడబ్బాయి, ఒకప్పుడు నేనే అన్నాను, ఒరే మాధవ, నా కూతురు నీ కోడలు చేస్తాను రాని. ఆ విషయం ఆలోచించు. ఇప్పుడు నువ్వు మా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటున్నావు, బాగానే ఉంది. కానీ ఒక విషయం, మా అమ్మాయిని గురించి నీకు ఏం తెలుసు, ఎంత తెలుసు? ఈ రోజు దాకా తెలిసింది మీ అమ్మాయి కాలేజీలో చదువుతుందని, కారులో వస్తుందని, కాస్త గేర మనిషిని. ఇప్పుడు కొత్తగా తెలిసింది ఆ అమ్మాయి మీ కూతురు. కరెక్ట్, అంతే కదా. అంచనిస్తూడం కంటే ఆదనిస్తూడం మంచిదన్నారు కనుక మా అమ్మాయిని గురించి నీకు చెప్పవలసినంత చెప్పిస్తున్నాను. అది పుట్టినప్పటి నుంచి మాకు బాగా కలిసి వచ్చిందనే ఉద్దేశంతో కొంచెం గారాబగా పెంచాం. అందుకని దానికి తలకు మించిన గర్వం, గర్వానికి మించిన మొండితనం, మొండితనాన్ని తలదనే మూర్ఖత్వం. మనిషి దుడుకు మాటకట్టు గాని పాపం మనసు వెనపోసలాంటిది. ఆవేశంలో టపడబా మాట్లాడేస్తుంది కానీ తర్వాత బాధపడుతుంది. నిజం చెప్తున్నాను, నాకు మా అమ్మాయి ఎంత ముఖ్యం, నువ్వు కూడా అంతే ముఖ్యం. రేపు నువ్వు బాధపడకూడదు. అందుకని 2 రోజులు టైం తీసుకుని బాగా ఆలోచించుకుని చెప్పు. చేసుకుంటానంటే సంతోషం, చేసుకోకపోతే బాధ లేదు. అర్థమైంది కదా? అర్థమైంది. వెళ్తా. అబ్బా, వెళ్తాననుకోవయ్యా, వెళ్ళొస్తాను అనాలి. నువ్వు తప్పకుండా రావాలయ్యా. ఇదిగా ఈసారి వచ్చినప్పుడు మాత్రం లంచం. రే ప్రసాద్, ఏ తండ్రి తన కూతురు గురించి ఇంత పచ్చిగా చెప్పరా? గోపాలరావు చెప్పాడు అంటే తన కూతురు నీకు ఇవ్వడం ఇష్టం లేక, తను చెప్పలేక నీకు నువ్వే తప్పుకునేందుకు ఎత్తువేశాడేమో నా అనుమానం. నే అలా అనుకోవడం లేదురా. రే, నాకు వేరే అనుమానం ఉందిరా. ఏమిట్రా? మన కార్లు, బంగళాలు, ఈ పటాటోపం అంతా చూసి దుర్గ ఇవన్నీ నావేనని అనుకుని ప్రేమిస్తుందేమో అని నా అనుమానం. ఏమో ఏమో అనుకోపోతే ఎదురుపడి మాట్లాడితే పోలా? నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే, డైరెక్ట్ గానే చెప్పేస్తాను. ఏమిటి ప్రసాద్, ఇంకా ఎంతసేపు ఇలాగా? నేను ఇప్పుడు కొన్ని నిజాలు చెప్పబోతున్నాను. అలాగా? అయితే భగవద్గీత తెచ్చావా? దేవుని మీద ప్రమాణం చేసి నేనంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయాలి. తమాషా కాదు దుర్గా, నా మాట విను. ఇంతకంటే ఏదైనా మంచి జోక్ చెప్పు, వింటాను. దుర్గా, నువ్వు అనుకుంటున్నట్టు నేను కోటీశ్వరుడి కాదు. 1 ఆ కారు నాది కాదు. 2 నేనుంటున్న బంగళా నాది కాదు. 3 చాలు చాలు చాలు. ఇక నేను చెప్తాను. ఈ షర్ట్ నీది కాదు, ఈ ప్యాంట్ నీది కాదు, ఈ బూట్లు నీవి కావు. అసలు నీ పేరు ప్రసాద్ కాదు, మరి నీ పేరు అప్పల స్వామి. అది కాదు. నా పేరు దుర్గ కాదు, నా పేరు అప్పలమ్మ. దుర్గా,
నీకంతా నవ్వులాటగా ఉంది కదా. ప్రసాద్, ఇంతవరకు కానివేమిటో చెప్పుకున్నావు, ఇప్పుడు ఆయనవేమిటో నేను చెప్పనా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అవునా? అవును. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏమో నువ్వే చెప్పాలి. ఓకే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. అందుకే దుర్గా, మనం ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. మన ఇద్దరి మధ్య ఏ అపార్థాలు ఉండకూడదు. అర్థాలు లేవు, అపార్థాలు లేవు. మన ఇద్దరి మధ్య ఉన్నది ఒకటే, ప్రేమ. అది ఉండి ఏది లేకపోయినా డోంట్ కేర్. దుర్గా, నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదు. అంత జోక్యం తోసి పారేస్తున్నావు. అబ్బే, పారేటల్లా మూట కట్టుకుని భద్రంగా గుండెలో దాచుకుని ఇంటికి తీసుకెళ్తాను. ప్రసాద్కి సన్మానం రా, తప్పకుండా వెళ్ళాలి. అరే, మన ప్రసాద్ 15 సన్మానం రా. అవును. ఇవాళ నీ సన్మాన సభలో స్టేజ్ మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. నీ ఉపన్యాసం మాత్రం ఫస్ట్ క్లాస్ గా ఉండాలి. ఓకే? అదే ఉందిలేరా, సన్మానం కంటే నాకు మా నాన్నగారు రావడం ముఖ్యం. నాన్నగారు వచ్చి నన్ను స్టేజ్ మీద చూసి ఆశీర్వదిస్తే అదే నాకు పర్వదినం. అంతకంటే నాకు ఇంకేం కావాలరా? నేనే స్వయంగా వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను, సరేనా? థ్యాంక్ యూ. అమ్మా, ఇంకెంతసేపు అమ్మా కూర్చునేది? ఇంకెప్పుడు మొదలు పెడతారు? అయిపోయింది నాన్న, 5 minutes. అబ్బాబాబా, కూర్చొని విసిగెత్తిపోయింది. ఆయన వచ్చిన తర్వాత మీ విసుగు అంతా వదిలించేస్తాడులే. ఇంకో 5 నిమిషాలు చూస్తానమ్మా, లేకపోతే నేనే వెళ్ళి ఆడాల్సి వస్తుంది. అయ్యో, అలాగేనమ్మా. గురు 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 వచ్చేసారు, గురు వచ్చేసారు. నాన్నగారు వచ్చారా? కాదు గురు, మన అగ్రికల్చర్ మినిస్టర్, కల్చరల్ మినిస్టర్ ఆయన సతీమణి వచ్చేసారు. ఆడియన్స్ ఫుల్, ఎంట్రన్స్ ఫుల్, కిటికీలు ఫుల్. గురు, ఈ రోజు నాటకం అదరగొట్టాలి గురు. ఏమరా, ఈ రోజు ఎందుకో నాకు జంకుగా ఉంది. నాన్నగారు వస్తారు, ఆశీర్వదిస్తారు అన్న ఆనందంతో పాటు ఆ మహానటుడు ముందు నటించాలంటే ఎందుకో భయంగా ఉంది. అదేం పెట్టుకో గురు, జమాయించేసే. నాన్నగారు నీ నటన చూసి, నీకు జరగబోయే సన్మానాన్ని చూసి ఉబ్బి తబ్బి వస్తాను గురు. మధు, నాన్నగారు వచ్చారా? ఎరా ఎరా రాలేదా? సారీ ప్రసాద్. ఏమిట్రా, ఏమైంది? మీ నాన్నగారికి లేరు. ప్రసాద్, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేద్దాం. లేదు, కళాకారుడు తాను కాలిపోతున్నా నలుగురికి కాంతినివ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి. అది నాన్నగారి ఆశయం కూడా. నాన్నగారి ఆత్మ శాంతించాలంటే ఈ ప్రదర్శన జరిగి తీరాలి. ఆయన ఎక్కడున్నా సరే నన్ను ఆశీర్వదిస్తాను, నన్ను ఆశీర్వదిస్తాను. ప్రేక్షక మహాశీలకు ఒక విషాద వార్త. తన నవ్వుల జల్లులతో గిలిగింతలు పెట్టి మనం నిర్రూతలూగించిన ప్రసాద్ గారిని దుఃఖ సాగరంలో ముంచి వాళ్ళ నాన్నగారు స్వర్గస్థులయ్యారు. ఈనాడు నాటకం మొదలు పెట్టక ముందే తెలిసింది వార్త. అయినా దుఃఖాన్నంతా తనలోనే దిగమింగి మనకు వినోదాన్నిచ్చాడా మహానటుడు. ఈ పరిస్థితుల్లో ప్రసాద్ గారికి చేయదలుచుకున్న సన్మానాన్ని, బిరుదు ప్రదానాన్ని వాయిదా వేసి వారికి మన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాం. వారి నాన్నగారి ఆత్మకు శాంతి కలుగుగాక. ఏమిటి నువ్వు చేస్తున్న పని? దేశం ఆయన ఎప్పుడూ మర్చిపోయింది. ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారు. ఆయన చివరి రోజుల్లో ఇవన్నీ ఆయన్ను వెక్కిరించాయి. ఇంకా ఉంది, నన్ను కూడా హేళన చేస్తాను. ఈ వార్త వెళ్ళిపోవడం అంతా పూర్తి చేసుకుని వస్తున్నావు. నువ్వు ఒక్కడిని వెళ్తే సరిపోతుంది అనుకున్నావు. సరిపోయింది మీ నాన్నే కాదయ్యా, నా ప్రాణ స్నేహితుడు. సమయానికి ఆ దెబ్బకు కాదు స్టార్ట్ కాలేదు, కానీ లేకపోతే వాడు అక్కడ కాలిపోతుంటే నేను ఇక్కడ కూర్చుని ఉంటాను. ఎవరొచ్చి మాత్రం చేసేది అంతా అయిపోయింది. సరే, ఒకసారి దుర్గతో మాట్లాడాలి.
అలాగే అమ్మా దుర్గ చూడమ్మా ప్రసాద్ నీతో మాట్లాడాలట. ఒకసారి మీరిద్దరూ అలా బయటకు వెళ్ళి. అలాగే వెళ్ళము. మనిషి ఉన్నప్పటికంటే లేనప్పుడే తెలుస్తుంది ఉన్న విలువ లేని వెలితి. విలువంతా నీ హృదయంలో దాచుకున్నావేమో గాని వెలితి మాత్రం నీ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సరే, నేను ఈ స్థితిలో కూడా జోక్ చేస్తాననుకోగా. ఏమిటో చెప్పు. ఇప్పుడు చెప్తే నమ్మలేదు, ఇప్పుడైనా నమ్ముతావా? ఏమిటో చెప్పండి. దుర్గా, ఈ ప్రపంచంలో అనాదిగా ఉన్నవి రెండే జాతులు, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు. ఈ రెండు ఎప్పుడు కలవు, కలిసి జీవించరు. ప్రసాద్, నేను ఈ కారు బంగ్లా చూసి ప్రేమించాననుకుంటున్నావా? అవి నా కొత్తవి కావు. నీకు పేదరికం కొత్తదేగా. ప్రసాద్, ఏమిటి నువ్వు అనేది? నువ్వు పేదవాడివి, నిన్ను పెళ్లి చేసుకుంటే పేదరికం అనుభవించాలనేగా. పెళ్లి తర్వాత కూడా నువ్వు పేదవాడివిగానే ఉండిపోతావని ఎందుకు అనుకోవాలి? అంటే మీరు మహారాజులనే? కాదు, కానే కాదు. పెళ్లి కొందరి జీవితాల్లో అనుకోని మార్పు తెస్తుంది. అలాగే నీ జీవితంలో కూడా. నాలో ఏ మార్పు వచ్చినా నా మనస్తత్వం మాత్రం మారుతుంది. నేను సాహిత్యానికి, కళలకు అంకితమైన వాడిని. డబ్బు మనిషిని కాలేదు, ఉద్యోగం చేయలేదు. నీ అంతస్తుకు తగినంత కాకపోయినా నీ అవసరానికి కూడా చాలినంత సంపాదించగలను లేదు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? నన్ను మర్చిపోమంటా. మర్చిపోలేకపోతే? కనీసం బాగా ఆలోచించైనా నిర్ణయం తీసుకోమంటా. అంతేనా? సరే, అలాగైతే బాగా ఆలోచించి నిర్ణయిస్తాను.